వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. మనకు రీసెంట్గా ఈ బడ్జెట్ సంబంధించి డిస్కషన్స్లో యూనియన్ పెట్రోలియం మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి గారు కామెంట్ చేస్తూ ఇండియాలో పెట్రోలియం ప్రైజెస్ వరల్డ్లోనే లోయెస్ట్ అని చెప్పడం జరిగింది. అఫ్కోర్స్ కొంతమందికి ఇది ఆశ్చర్యం కలిగించింది, బట్ ఇందులో వాస్తవం కూడా ఉంది. ఎందుకంటే ఒకసారి డిస్కస్ చేద్దాం. మనకు సౌదీ అరేబియా లాంటి కంట్రీస్లో మనకి ఏంటి అంటే పెట్రోలియం ప్రైజెస్ చాలా తక్కువ, ఎందుకంటే ప్రొడక్షన్ అక్కడే ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మన దగ్గర కర్నూలు పోయి మనం టమాటాలు కొన్నాం అనుకోండి, చిత్తూరు కర్నూలు పోయి టమాటాలు కొన్నాం అనుకోండి, ఫార్మర్స్ దగ్గర ₹2 కేజీ వస్తాయి. సో అలాగే మనకి ఏంటి అంటే ఎక్కడైతే ప్రొడక్షన్ హెవీగా ఉంటుందో జనరల్గా అక్కడ వాటి ప్రైజెస్ అనేది తక్కువగా ఉంటుంది. ఇండియా చూస్తే ఇక్కడ మనం ఏంటంటే మన నీడ్స్ ఏవైతే ఉన్నాయో, పెట్రోలియం నీడ్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు 80% మనం ఇంపోర్ట్స్ పైన డిపెండ్ అయి ఉన్నాం. మన ఇండియాలో పెట్రోలియం రిజర్వ్స్ చాలా తక్కువ. సో అందుకే మనకి ఇక్కడ ఏంటి అంటే ఇంపోర్ట్ చేసుకోవడం, కొన్నిసార్లు ఏంటంటే మనం క్రూడ్ ఆయిల్ మాత్రం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, మన దగ్గర ప్రాసెస్ చేస్తున్నాం. సో దాని మీద సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ ఉంటున్నాయి, స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ ఉంటున్నాయి. వాటన్నింటినీ కలిపి మనకు జనరల్గా ఇప్పుడు ₹110 అలా మనకు పెట్రోల్ దొరుకుతుంది. డీజిల్ ప్రైజెస్ కూడా ఆల్మోస్ట్ 100 దగ్గర ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే అవైలబిలిటీని బట్టి ప్లస్ డిమాండ్ని బట్టి వీటి ప్రైస్ అనేది మారుతూ ఉంటుంది. ఇది కంప్లీట్గా మార్కెట్ రెగ్యులేటెడ్. సో మనం ఇండియాలో మనం కావాలని తగ్గించుకున్నంత మాత్రం ఇది తగ్గదు, ఇది పెరగాలన్నంత మాత్రం నాకు పెరగదు, అవైలబిలిటీని బట్టి. సో ఇక్కడ ఏంటి అంటే మనకు జనరల్గా ఈ ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ వార్ కానివ్వండి, లేకపోతే మిడిల్ ఈస్ట్లో ఉన్న అన్రెస్ట్ కానివ్వండి, ఇవి ఈ పెట్రోలియం ప్రైజెస్ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. కాకపోతే ఇండియా స్ట్రాటజిక్గా ఏం చేస్తుందంటే ఇక్కడ ఈ రష్యా నుంచి చాలా ఎక్కువ ఆయిల్ ఉంటుంది. ఇంతకుముందు ఎప్పుడు మనం అలా చేయలేదు, రష్యా నుంచి మాత్రమే చాలా ఎక్కువ ఆయిల్ కొంటున్నాం ఇప్పుడు. దానికి కారణం ఏంటంటే ఈ రష్యా ఉక్రెయిన్ వార్ వల్ల యుఎస్ శాంక్షన్స్ తోటి చాలా కంట్రీస్ రష్యా నుంచి ఆయిల్ కొనట్లేదు. సో దానివల్ల మనం ఏం చేస్తున్నామంటే రష్యా నుంచి కొంటున్నాం, చాలా తక్కువ కాస్ట్ కొంటున్నాం. ఒక విధంగా చెప్పాలంటే మిడిల్ ఈస్ట్ నుంచి ఏదైతే పెట్రోలియం దిగుమతి అవుతుందో ఆ కాస్ట్తో కంపేర్ చేస్తే రష్యా నుంచి వచ్చే ఆయిల్ కాస్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అది కూడా ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు ఇండియాకు. అఫ్కోర్స్ వాళ్ళు వారితో ఇబ్బంది పడుతున్నా కూడా మనం ఇక్కడ మాత్రం పెట్రోల్ ప్రైజెస్ మాత్రం చాలా తగ్గినాయి. అఫ్కోర్స్ కన్జ్యూమర్ లెవెల్కి వచ్చేసరికి పెద్ద ఇంపాక్ట్ లేకపోయినా గవర్నమెంట్కి మాత్రం చాలా తక్కువ కాస్ట్కి క్రూడ్ ఆయిల్ అనేది లభిస్తుంది. అయితే ఇక్కడ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకే ఉపయోగం అని చెప్పేసి మనం అనుకోవచ్చు. అఫ్కోర్స్ డెఫినెట్గా ఇంపార్టెన్స్ ఉంది, అందుకే నేను డిస్కస్ చేస్తున్నా. ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, మనం 80% ఎక్స్టర్నల్గానే డిపెండ్ అయి ఉన్నాం, మనం ఇంపోర్ట్స్ మీదనే డిపెండ్ అయి ఉన్నాం. జస్ట్ 20% మాత్రమే మన ఇండియాలో మనం ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం మన అవసరాల తగ్గట్టు. ఇక్కడ ఇంత డిపెండెన్సీ ఉంది కాబట్టి మనం ఏం చేస్తున్నాం అనంటే ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు వాళ్ళు ఎంత ప్రైస్ చెప్తే అంత పే చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఇది ఒక క్రైసిస్ కూడా దారి తీయవచ్చు. మనందరికీ తెలిసిందే 1991లో ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసాము గల్ఫ్ వార్ వల్ల. సో ఇక్కడ ఏంటి అంటే మనకు సెల్ఫ్ సస్టైనబిలిటీ అనేది చాలా అవసరం. కాకపోతే ఇక్కడ ఏంటంటే మన దగ్గర రిజర్వ్స్ లేవు, బట్ ఆల్టర్నేటివ్ ఏంటి? సో అందుకే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఎలక్ట్రిక్ వెహికల్స్ని అడాప్ట్ చేసుకుంటున్నాం, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ని అడాప్ట్ చేసుకుంటున్నాం. సో ఈ విధంగా మనం ఆల్టర్నేటివ్ ఏదైతే ఉన్నాయో వాటిని అడాప్ట్ చేసుకోవడం వల్ల మనం కొంతవరకు ఇక్కడ వీటికి ఆల్టర్నేట్గా మనం వేరే వాటిని చూస్ చేసుకోవడం ప్లస్ డిపెండెన్సీని తగ్గించుకోవడం చేయొచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఎనర్జీ నీడ్స్ అనేవి డెఫినెట్గా ఏ కంట్రీకైనా చాలా స్ట్రాటజిక్. ఒకవేళ సఫిషియెంట్గా లేకపోతే కంట్రీస్ ఎకానమీ అనేది చాలా సఫర్ అవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నాం. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏ విధంగా నడుస్తున్నాయి? అగైన్ మనకు ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయాలంటే మనం థర్మల్ పవర్ని యూజ్ చేస్తున్నాం, బట్ దానికి ఆల్టర్నేటివ్ ఏంటి అగైన్? సో అందుకే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, న్యూక్లియర్ పవర్ అంటున్నాం, లేదంటే మనకు రెన్యూవబుల్ ఎనర్జీ మీద డిపెండ్ అవుతున్నాం. సో ఈ రెన్యూవబుల్ ఎనర్జీ మీద డిపెండ్ అవ్వాలన్నా కూడా మనకు జనరేషన్ అనేది మనం చాలా ఎక్కువ ఇంక్రీజ్ చేయాల్సి ఉంటుంది. బట్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ ఎక్కువగా జనరేట్ చేయగలుగుతున్నాం అంటే లేదు. స్టిల్ ఇప్పుడు మనం ఎంత జస్ట్ మోర్ దెన్ 40% మాత్రమే మనం రెన్యూవబుల్ ఎనర్జీస్ నుంచి ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం. అఫ్కోర్స్ నేను రీసెంట్గా ఒక రిపోర్ట్ ఏంటంటే బై 2047 మనం ఇక్కడ ఏంటి అంటే అట్లీస్ట్ 70% మన రెన్యూవబుల్ ఎనర్జీ నుంచి ఎనర్జీని ప్రొడ్యూస్ చేయగలము, సఫిషియెంట్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయగలమని చెప్పేసి చెప్పింది. బట్ ఎనీవే ఇక్కడ మనకు ఈ ఆల్టర్నేటివ్స్ ఏవి ఉన్నాయి, ఆల్టర్నేటివ్స్ని మనం ఏ విధంగా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాము, అవి ఎంతవరకు ఎకనామికల్గా వయబుల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం చూస్తే ఈ పెట్రోలియం డీజిల్ ఏవైతే ఉంటాయో వీటి కాస్ట్ అనేది మిగతా రెన్యూవబుల్ ఎనర్జీ కానివ్వండి మిగతా వాటితో పోలిస్తే యాక్చువల్గా చాలా తక్కువ. అదే మెయిన్ అడ్వాంటేజ్ వీటితోటి. ప్లస్ చాలా ఈజీగా మనం యూజ్ చేయొచ్చు కూడా, అది ఇంకొక అడ్వాంటేజ్. వీటి వల్లనే మనం అంత ఈజీగా వీటి నుంచి వేరే వాటికి మారలేకపోతున్నాం. సో ఇక్కడ మనం వీలైనంత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి మనం అతి తొందరగా వీటికి ఆల్టర్నేటివ్గా మనం ఏదైతే చేస్తామో, ఎలక్ట్రిక్ వెహికల్స్ కావచ్చు, లేదంటే హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు చేస్తామో అప్పుడు మాత్రమే మనం వీటి మీద డిపెండెన్సీ తగ్గుతుంది. అదేవిధంగా మన ఎకానమీ మీద కూడా వీటి ఇంపాక్ట్ తగ్గుతుంది. జనరల్గా మీరు ఒకసారి చూస్తే ఈ ట్రాన్స్పోర్ట్ కాస్ట్, మనం ఏదైతే డీజిల్ పెట్రోల్ యూజ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నామో ఆ కాస్ట్ వల్ల కూడా ఈ ప్రొడక్ట్స్ కాస్ట్ అనేది పెరుగుతుంది. మీకు కూడా తెలిసిందే ఇన్ఫ్లేషన్ పెరగడానికి ఈ పెట్రోలియం డీజిల్ ప్రైజెస్ ఇంక్రీజ్ అవ్వడం కూడా ఒక మెయిన్ కారణం.
ఒకవేళ మనం వాటి మీద డిపెండ్ అవ్వకుండా ఆల్టర్నేట్గా మన ఇండియాలోనే మనం ఏదైనా ప్రొడ్యూస్ చేసుకోగలుగుతాయి ఎనర్జీని, హైడ్రోజన్ సెల్ ఫ్యూయల్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మన జనరల్గా ఏంటి ఈ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గించవచ్చు. ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, ఈ కన్జ్యూమర్ గూడ్స్ మీద ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ అనేది తగ్గుతుంది.